రాబోయే సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రావడం తథ్యమని మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే వేగుళ్ల బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేగుళ్ల మాట్లాడుతూ సంపద సృష్టి ద్వారా అభివృద్ధి సంక్షేమ పాలన అందించగల నాయకుడు ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమేనన్నారు. 16,000 కోట్ల లోటు బడ్జెట్లతో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు కియో వంటి పరిశ్రమలు తీసుకొచ్చి ఎందరో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారని వేగుళ్ల కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఈడి బల్బులు అమర్చి నేడు ఎంతో విద్యుత్ ఆదాకు చంద్రబాబు నాయుడు కారకుడయ్యారని ఎమ్మెల్యే ప్రశంసించారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన దీపం పథకం పేరుతో ప్రతి కుటుంబానికి కనెక్షన్. చేస్తాం. ఈ రోజున కపిలేశ్వరం మండలం అంగర గ్రామంలో మరి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్లో భాగంగా మరి ఈ రోజున ఇక్కడ రావడం జరిగింది. మరి ముఖ్యంగా నిన్నటి రోజున గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో అన్ని కులాలకు కూడా ఏ కులానికి ఆ కులానికి దాంట్లో బీసీలో ఉన్నటువంటి కులాల వారీగా ఎవరికి ఏం చేయబోతున్నాం అన్నది మరి గంటిబండు ఒలిసిపెట్టినట్టుగా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరి ఈ బీసీలకి ఏదైతే ఉందో వాళ్ళకి ఒక రక్షణ చట్టం, అదేవిధంగా వారికి పెన్షన్ 50 సంవత్సరాలకి ఇచ్చేలాగా 4,000 వరకు పెంచేలాగా, అందులో ముఖ్యంగా రజకులకి అయితే ఎస్సీలో జాయిన్ చేయడానికి మరి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి దానికి కూడా కృషి చేస్తామని, లాండ్రీలకి అయితే 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ అని, ఇలాగ అనేక సంక్షేమ పథకాలని అనౌన్స్ చేశారు. మరి అంతేకాకుండా ఈ రోజున మండపేట నియోజకవర్గంలో ఏ మూలకు వెళ్ళినా ఎక్కడికెక్కడే పెరిగిన నిత్యావసర వస్తువులతో పప్పు, ఉప్పు, బియ్యం, బెల్లం, చింతపండు, నూనెలతో సహా అన్నీ కూడా రేట్లు రూపాయికి రూపాయి పెరిగిపోయినాయి. కరెంటు బిల్లు అయితే 8 సార్లు పెంచారు. ఒకసారి అందరూ జ్ఞాపకం తెచ్చుకోండి, 2019 ఎన్నికల సమయంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా క్లియర్గా చెప్పారు, రాబోయే 5 ఏళ్ళు ₹1 కూడా నేను కరెంటు బిల్లు పెంచనని. కానీ ఈయన ఈ అసమర్థత పాలనతో రాష్ట్రాన్ని అప్పులమయంగా చేసి మరి సంపాదించడం తెలియక, అని తెలిసి ఆయనకి
ఆయన సొంతాన్ని సంపాదించుకుని తెలుసు తప్ప రాష్ట్రం కోసం సంపాదించడం అనేది ఆయనకి చేతకాక ఇవాళ మన రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు. మరి అయినప్పటికీ ఎక్కడ కూడా మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క బాధలతో ఇబ్బందులతో అనేక ఎప్పుడు ఈ జగన్ గారి ప్రభుత్వాన్ని పారదోల్దామని కృత నిశ్చయంతో ఉన్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క సంకీర్ణ ప్రభుత్వం రావడం ఖాయం. సైకిల్ గుర్తుపై ఓటు వేసి మాకు మరొకసారి అవకాశం ఇస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తారని చెప్పి తెలియజేస్తూ మరి రేపు ప్రభుత్వం రావడం ఖాయం. మళ్ళీ ఇంకొకసారి ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే ఇక డెవలప్మెంట్ మరి ఎక్కడెక్కడ ఒక 5% ఆగి ఉన్నాయి అవన్నీ పూర్తి చేయడంతో పాటు మండపేట నియోజకవర్గంలో సొంత ఇల్లు అందరికీ ఉన్నాయి, ఎవరు కూడా సొంత ఇల్లు వారు లేరు అనే దాన్ని మండపేట నియోజకవర్గం నుంచి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జనసేన. అలాగే మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నానండి. మా రజక కమ్యూనిటీకి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చెరువుగట్టుకి రివిట్మెంట్ చేశారు. అక్కడ ఒక దోబికాన బిల్డింగ్ కట్టారు. అక్కడ తర్వాత ఇక్కడ ఈ బిల్డింగ్ మన ఈ కమ్యూనిటీ హాలు శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేస్తే 3 లక్షల ఇంజనీర్ వచ్చి ఇస్తానన్నారు. సార్ అది మాకు సరిపోదంటే కొత్తల శ్రీనిబాబు గారు మేము కలిస్తే ఇంకొక 5 లక్షలు మాకు మొత్తం 5 లక్షల కాడికి శాంక్షన్ చేశారు. ఈ రోడ్డు కూడా బాగా పల్లంగా ఉంటే ఈ రోడ్డు కూడా వేయించారు. మాకు చేసినటువంటి సహాయం అంతులేని సహాయం చేశారండి. మేము ఎప్పుడు కూడా వారికి మేము చేసినటువంటి మాకు సహాయం చేసినటువంటి విశ్వాసం మాకు ఎప్పుడు ఉంది కాబట్టి మా రజక తరపున సోదరులందరి తరపున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్ మాకు ఇక్కడ మీటింగ్ పెడితే తర్వాత పెళ్లి పేరెంటాలని ఏమైనా అసలు ఇక్కడ కూర్చోవడానికి కూడా మాకు ఇవి లేదు. ఇక్కడ చిన్న కమ్యూనిటీ హాల్ కట్టుకుని దాంట్లోనే మేము ఏమైనా చేసుకుందారని అనుకుంటున్నామండి. మీరు సభాముఖంగా నేను అడుగుతున్నానండి, మాకు ఇది కొంచెం గ్రాంట్ చేసి పెడతారని.